హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి గుమగుమలాడే అద్దిరిపోయే రుచితో 2 రకాల చికెన్ కర్రీస్ అండి. చాలా ఈజీగా సింపుల్గా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా కర్రీస్ చేశారంటే చపాతీలోకి కానీ కొబ్బరి అన్నంలోకి కానీ అద్దిరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ మీకు చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకొని ఇలా కొద్దిగా మిడిల్ సైజులో కట్ చేయించానండి. ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా కడిగాక ఇందులో ఒక 1/2 లెమన్ తీసుకొని జ్యూస్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇంతేనండి, ఇందులో ఎలాంటి మసాలాలు వేయొద్దు. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులో మసాలా దినుసులు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకుని నీట్గా కడిగి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ మగ్గాయి కదా, ఇందులో 4 పచ్చిమిర్చిలని నిలువున కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే తీసుకొని మంచిగా ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పీస్ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచిగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ వేయలేదు కదండి, మనం లెమన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కకు తీసుకున్నాం కాబట్టి అందులో నుండి వాటర్ వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే మంచిగా ముక్క కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మంచిగా కలిసేలా కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ముక్కలకు మసాలాలన్నీ మంచిగా పట్టేలా కలుపుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే తీసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయండి అబ్బా, మస్తు టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఈ గరిటెతో నేను ఒక గరిటె వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతకు మించి ఎక్కువ మసాలాలు వేసుకోవద్దండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫీదా అవుతారండి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ మీదికి తేలింది కదా. ఇలా ఆయిల్ మీదికి తేలాక దీంట్లోకి మనం చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఇలా చక్కగా కొత్తిమీర వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు. చూడండి, ఇలా గ్రేవీ కూడా చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇంతే, గుమగుమలాడే అదిరిపోయే రుచితో చికెన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చికెన్ కర్రీ చేసుకొని కొబ్బరి అన్నం చేసుకొని కొబ్బరి అన్నంలోకి ఇలా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి. ఈసారి మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అబ్బా. మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ చికెన్ గోంగూర కర్రీ తయారు విధానం చూద్దాం. ఈ చికెన్ గోంగూర కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర కట్టను తీసుకొని నీట్గా చుంచుకొని క్లీన్గా కడిగి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి 1/2 kg వరకు చికెన్ తీసుకొని ఇందులోనే కొద్దిగా లెమన్ సాల్ట్ వేసుకొని నీట్గా కడిగి
నుంచి తీసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ని మరి చిన్న కాకుండా ఇలా కొద్దిగా పెద్ద సైజులో కట్ చేయించానండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నేనైతే ఆయిల్ వేసుకోలేదు. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నాకైతే నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇలా పీసెస్కి మసాలాలు అన్నీ చక్కగా కలిసేలా కలుపుకొని ఈ గిన్నెని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకుంటున్నానండి. ఇందులో ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని బ్లెండ్ చేసుకున్నాను. ఇదే మిక్సర్ జార్లోకి గుప్పెడు పుదీనా, అలాగే 5 పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకోవాలి. 1 పెద్ద టమాటాని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. 1 గుప్పెడు కొత్తిమీరని ఇలా వేసుకొని మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బ్లెండ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని మనం చికెన్ గోంగూర కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 పెద్ద ఆనియన్ని చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాకే ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నారంటే ముక్క నీచు వాసన రాదు. అలాగే చికెన్ పీసెస్కి మసాలాలు మంచిగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ కొద్దిగా మీదికి తేలింది కదా, మంచిగా ఫ్రై కూడా అయ్యింది. కొద్దిగా అడుగు బాగాన అంటుకున్నట్టు అయిందండి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి మనం ముందే బ్లెండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యి పచ్చి వాసన రాకుండా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా ఆయిల్ మీదకి తేలే వరకు ఫ్రై చేసుకొని దీన్ని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి మనం కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మనం చికెన్ కలిపిన గిన్నెలోనే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని మనం ముందే కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకున్న గోంగూరాకును ఇందులో వేసుకొని వెంటనే కలపకూడదండి. ఇలా వేసుకొని మూత పెట్టి గోంగూరాకు కొంచెం ఉడికే వరకు ఇలాగే వదిలేయాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోండి. చూసారు కదా, గోంగూరాకు కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు మూత తీసి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా మీదకి తేలింది. చూడండి, ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మరోసారి కలుపుకొని మూత పెట్టి ఇందులో ఉన్న గ్రేవీ దగ్గర పడి ఆయిల్ మంచిగా మీదికి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మూత పెట్టి ఇలా కుక్ చేసుకున్నాక చూడండి, ఆయిల్ మీదికి తేలింది కదా. ఇప్పుడు కలపకుండా 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. మనం గోంగూర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాం కదండి, మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కస్తూరి మెంతి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి మరింత టేస్టీ కోసం కొద్దిగా బిర్యానీ మసాలా ఇలా మీద వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ మీదకి తేలి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. మీకు ఇష్టం ఉంటే మీద కొద్దిగా కొరియాండర్ వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి
సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో టేస్టీ గోంగూర చికెన్ కర్రీ రెడీ. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి, తింటే కూడా అద్దిరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, అద్దిరిపోయే రుచితో గుమగుమలాడే 2 రకాల చికెన్ కర్రీస్. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.